వెళ్దాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చూస్తే ఏదో టెంపుల్ ముందు ఉన్నట్టున్నారు. ఎక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నారా? ఎలా ఉంది వాతావరణం? అక్కడ స్టార్ట్ అయ్యిందా? ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి ఆలయాలు మూసివేశారు కాబట్టి పూర్తిగా నేను తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. మొత్తంగా చూస్తే టీటీడీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 62 ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ 62 ఆలయాలు కూడా ప్రస్తుతం అయితే మూసివేసి ఉన్నారు. 7:30 తర్వాత తీస్తారు. ఆ తర్వాత 8:30కు సర్వదర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. శుద్ధి పుణ్యావచనం కొనసాగిన తర్వాతనే భక్తులకు అవకాశం కల్పిస్తారు. దాదాపుగా 10 గంటల పాటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఆలయాలు మూసిపోవడంతోనే ఖచ్చితంగా భక్తులకు దైవదర్శనం కల్పించకపోతే ఒక్క శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం యథావిధిగానే భక్తులకు సర్వదర్శనం అందుతోంది. దాదాపుగా 4 కాలాల పాటు అక్కడ అభిషేకాలు జరిగితే ఈరోజు గ్రహణ కాలంలో ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది. అక్కడ శాంతి అభిషేకంగా 5వ అభిషేకం కూడా నిర్వహించారు. మధ్యాహ్నము 3:20 నుంచి 6:37 వరకు గ్రహణ సమయం కాబట్టి ఈ గ్రహణ సమయంలో ముక్కంటిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది. లేదంటే ఆ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు కూడా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాహుకేతు క్షేత్రం కాబట్టి పాక్షిక గ్రహణంగా కూడా భావిస్తున్నారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు మూసిపడ్డాయి. ప్రత్యేకించి టీటీడీ ఆలయాలు, వైష్ణవ ఆలయాలను కూడా దాదాపుగా 62 ఆలయాలు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తే మాత్రము 7:20 ఆలయాన్ని తీసి 8:30కు పూర్తిగా సర్వదర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఏకాదశి తర్వాతనే ఏకాంత సేవ అనంతరం మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. రేపు యథావిధిగానే దర్శనాలు ఉంటాయి. అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దర్శనాల విషయంలో మాత్రం ఈరోజు అన్నీ కూడా శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత ఆలయాల్లో ఏకాంతంగానే ఈరోజు సేవలు నిర్వహిస్తారు దేవాదాయ శాఖ. ఆ తర్వాత రేపు ఉదయం అంటే కాణిపాకం లాంటి ఆలయాల్లో తెల్లవారుజాము 4 గంటలకు అభిషేకము తర్వాతనే యథావిధిగానే సర్వదర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. టీటీడీ ఆలయాల్లో మాత్రము రాత్రి 8:30 నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తుంది. ఆయా ఆలయాల టైమింగ్స్ ప్రకారం ఈరోజు రాత్రి వరకు కూడా కేవలం సర్వదర్శనాలు మాత్రమే ఉంటుంది. ఆలయాలకు సంబంధించిన విషయాలకు మాత్రం చాలా టీటీడీ సాంప్రదాయంగా ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి ఏంటంటే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి భక్తులకు ముందు గురించి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అన్ని ఆలయాల దగ్గర నిర్మానుష్యమైన వాతావరణం కల్పించింది. మనం చూడొచ్చేది గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఉంటే పూర్తిగా భక్తులు ఎవరూ లేరు, నిర్మానుష్యంగానే ప్రస్తుతం అయితే పరిస్థితి ఉంది. భక్తులను ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి. 8:30 తర్వాత సర్వదర్శనం ఉంటుంది. కేవలం 1 అరగంట మాత్రమే ఇక్కడ సర్వదర్శనం ఉండి 9 గంటలకు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు.